నాతో ఎవరో సంతకాలు చేయించుకుంటున్నట్టుగా గుర్తుకొస్తుంది. అయిపోయింది, మొత్తం అయిపోయింది. సంతకాల ఎవరు చేయించుకున్నారు? అదే ఆ మహాతల్లే. ఖచ్చితంగా ఇప్పుడు నా పేరు చెప్తాడు. ఇక నా కథ కంచికే. ఆవిడ అంటే? ఆవిడే ఆ అహంకారి, నా మాజీ భార్యామణి. వాట్? మాజీ భార్య? ఇదేంటి, సంతకాలు చేయించుకుంది నేనైతే ఎక్స్ వైఫ్ అంటున్నాడేంటి? అలా అనుకోవడం కూడా ఒక విధంగా బెటరేలే. లేకపోతే నేను బ్యాడ్ అయిపోతాను, ఈ డోర్స్ క్లోజ్ అయిపోతాయి. నో డాడీ, నువ్వు ఇంకా పూర్తిగా తేరుకోలేదని నాకు అనిపిస్తుంది. నార్మల్ స్టేజ్లో లేవని నేను అనుకుంటున్నాను. అలా ఎందుకు అనుకుంటున్నావు? లేకపోతే ఎప్పుడో విడిపోయిన తను మళ్ళీ నీ దగ్గరికి రావడం ఏంటి? నీతో సంతకాలు చేయించుకోవడం ఏంటి? అసలు తన ఇంటికి ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది? నీ జాడ తెలుసా? మన అడ్రస్ తెలుసా? తనకి నీ సంతకాలతో అవసరం ఏంటి? వచ్చింది ఎందుకు వెళ్ళిపోతుంది? నాకు కనబడకుండా ఎలా వచ్చి వెళ్తుంది చెప్పు? వీడేంటి ఇంత డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాడు? వీడికి అవసరమా? వదిలేయచ్చు కదా. నానేదో ఇల్యూజన్లో అయినా ఉండుండాలి, లేదా మత్తులో అయినా ఉండుండాలి. డాడీ సంతకాలు అని ఎందుకు అంటున్నాడు? ఎవరైనా డాడీ చేత సంతకాలు చేయించుకున్నారా? చేయించుకుంటే ఎవరు చేయించుకుని ఉంటారు? ఎలా వాళ్ళని కనిపెట్టడం? నేను వచ్చేసరికి అత్త సౌమ్య కూడా ఇంట్లో లేరు. ఆ తర్వాతే కదా వాళ్ళు వచ్చారు. నాకొచ్చిన ఈ డౌట్ క్లియర్ చేసుకోవాలి. వీడితో ఇంతకంటే ఎక్కువ డిస్కస్ చేస్తే డిస్టర్బ్ అవుతాడు. డిస్కస్ అవ్వచ్చు, నా డౌట్ నాలోనే ఉంచుకోవాలి. నేను బయటపడకూడదు. హే, నాకు కొద్దిగా గుర్తుకొస్తుంది. నేను జ్యూస్ తాగాను, అది కన్ఫర్మ్. కానీ అది నాకు పడినట్టు లేదు. బాగా హెడేక్గా అనిపిస్తే టాబ్లెట్ వేసుకున్నాను. అందులో డ్రౌజీనెస్ ఉంది. నన్ను మత్తులోకి నెట్టేసినట్టుంది. నేను మత్తులోకి జారిపోయినట్టున్నాను. నో, నాన్న నా దగ్గర ఏదో దాస్తున్నాడు. అసలు నాన్న మత్తున్న టాబ్లెట్స్ ఎందుకు వేసుకుంటాడు? పైగా తను డాక్టర్, తనకు తెలుసుంటుంది కదా. ఖచ్చితంగా గుణాకి గుర్తొచ్చి తీరుతుందేమో, అందుకే కొడుకుతో అబద్ధం చెప్తున్నాడు. కావాలని నిజం దాస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. దేవుడా, మత్తు అనే ఆయుధం ఒకటుంది. నువ్వేం వరి అవ్వకు. డాడీ, నువ్వేం అనుకోనంటే నేను ఒక విషయం అడుగుతాను, చెప్తావా? నిన్ను నేను అనుకోవడం ఏంట్రా? అడుగు, చెప్తాను. నిన్న నువ్వు శకుంతల అని కలవరించావు. తనెవరు? నీ ఎక్స్ వైఫా? దొంగ వేదవా! వీడిక జనని ఎవరో తెలియనట్టు ఎలా తెలివితేటలు ప్రదర్శిస్తున్నాడో చూడు. ఎవరు డాడీ ఆ శకుంతల? అమ్మనా? కాస్త రెస్ట్ తీసుకోవాలనిపిస్తోందిరా. ప్లీజ్ తరుణ్. సరే డాడీ, మీరు మళ్ళీ ఏ టాబ్లెట్ వేసుకోకండి. రిలాక్స్ అవ్వండి. బలవంతంగా గుర్తు చేసుకునే ప్రయత్నం చేయకండి, ఓకేనా? ఎస్, తనే, ఖచ్చితంగా తనే.
నాతో సంతకాలు తీసుకుంది. నో డౌట్ జననియే సంతకాలు చేయించుకుంది. ఈ విషయం ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? ఎవరిని అడగాలి? జనని నాకెందుకు ఫోన్ చేసింది? ఇదేంటి? ఏమైంది? అర్జెంటుగా నాతో మాట్లాడాలని మెసేజ్ పెట్టాడు. హలో, ఎలా ఉన్నావు? ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదు, క్యాజువల్గానే అడుగుతున్నాను. శకుంతల, నీకొక విషయం చెప్పాలి. నేను చాలా రెస్ట్లెస్గా మానసిక సంఘర్షణకి గురై ఉన్నాను. చెప్పు. నాతో చెప్పడానికి సంశయించాల్సిన పని లేదు. ఏమైందో చెప్పు. ఏం లేదు శకుంతల, నిన్న చెప్పు శకుంతల. నిన్న నా మాజీ భార్య నా ఇంటికొచ్చింది. నాతో సంతకాలు చేయించుకుంది. ఎందుకంటావు? ఏం చెయ్యాలని అలా సంతకాలు సేకరించిందంటావు? ఏం మాట్లాడుతున్నావు గుణ? ఇక నువ్వు మారవా? మార్పనేది నీ జీవితంలో చూడడం అసాధ్యమా? నిజ నిజాలు ఇంకెప్పటికీ గ్రహించగలుగుతావు? చూడు, నేను శకుంతలతో మాట్లాడుతున్నాను. నువ్వు కూడా దేవానంద్తో మాట్లాడు. గుణ ప్రసక్తి పేరు తేవద్దు. అయినా నీ మాజీ భార్య నీ ఇంటికెందుకు వస్తుంది? ఇన్నాళ్ల తర్వాత నిన్ను వెతుక్కుని రావాల్సిన కర్మ తనకేం పట్టింది? అసలు అలాంటి ఆలోచన నీకెందుకు వచ్చింది? లేనిపోని అనుమానాలు పెంచి పోషించుకోకు. అయినా ఇలాంటి ప్రశ్న నన్ను అడగడం కంటే నిన్ను నువ్వే ప్రశ్నించుకో. సబ్ కాన్షియస్ అంటూనే సంబంధం లేని విషయాల గురించి నన్ను ప్రశ్నించడం చాలా తప్పు. అసలు నువ్వు సౌమ్యతో ఉన్నప్పుడు నీకు జనని ఎందుకు కనిపించింది? ఆ పాయింట్ని ముందు నువ్వు ట్రిగ్గర్ చేసుకో. నీ ప్రశ్నలన్నింటికి జవాబు అక్కడే దొరుకుతుంది. నిన్ను వేధించే చిక్కుముడులు అప్పుడే విడిపోతాయి. నాకు సౌమ్యలో జనని కనిపించిందా? ఎందుకు కనిపించింది? అవును, శకుంతల అన్నట్టు నాకు జనని ఎలా కనిపిస్తుంది? ఫస్ట్ అంతు తేలాల్సిన విషయం అది. అందులోనే సమాధానం ఉందన్నది నిజం.